వెల్కమ్ బ్యాక్ టు సాన్వీస్ కిచెన్స్. ఇవాళ మన ఛానల్లో మంచి టేస్టీ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మామిడికాయ పచ్చడి అంటే ఒక ఎమోషనల్ అండి తెలుగు వాళ్ళకి. ఇది తినని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక 5 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కల పచ్చడి పెడుతున్నానండి. ఇప్పుడు మనం దీంతో ఒక 4 బౌల్స్ అయ్యేలా చూసుకోండి. మీ దగ్గర ఏ బౌల్ అయితే ఉంటుందో దాంతో 4 బౌల్స్ అయ్యేలాగా కొలిచి తీసుకోండి. వీటికి కొంచెం కూడా తడి అనేది అస్సలు పడొద్దండి. ఎక్కడ కూడా తడి అనేది చేతులకు కానీ ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నింటినీ కొలిసి ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మనం ఇక్కడ 4 కప్పులతో ఈ కప్పుతో కొలిసి పోసుకున్నాం కదండి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను పల్లి నూనె మాత్రమే వాడుతున్నానండి. పచ్చళ్ళకు పల్లి నూనె చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇది మొత్తం వేడైన తర్వాత గ్యాస్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారాలండి అది. ఇప్పుడు మనం ముక్కలకి కొంచెం ఆయిల్ పట్టించాలండి. ఆయిల్ పట్టించడం వల్ల ముక్క అనేది గట్టి పడుతుంది. ఇక్కడ కొంచెం పసుపు, ఆవాల పిండి, జీలకర్ర మెంతుల పొడి, కారం అండి. మనం ఇప్పుడు ఇందాక దీంతో 4 కప్పులు తీసుకున్నాము కదా, కారం 1 కప్పు నిండా తీసుకోవాలండి. 3/4తో ఉప్పు తీసుకోవాలండి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు, ఇవి మొత్తం పూర్తిగా కలిసేలాగా కలుపుకుందామండి. మంచిగా మొత్తం కలిసేలాగా కలపాలండి. ముక్కలన్నిటికీ పట్టించాలి బాగా. ఇలా కలుపుకొని పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం పూర్తిగా చల్లారించిన ఆయిల్ ఉంది కదండి, వేడి చేసుకున్న ఆయిల్ మొత్తం చల్లారిపోవాలండి. కొంచెం కూడా గోరువెచ్చగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తాన్ని వేసుకొని మంచిగా కలుపుకుందామండి. ఇలా పోసుకున్న తర్వాత మొత్తం కలుపుతూ ముక్కలన్నిటికీ కలిసేలాగా కలుపుతూ ఉండాలండి. ఈ పచ్చడిని మనం ఇవాళ కాదండి, రేపు మార్నింగ్ చూస్తే ఆయిల్ మొత్తం మంచిగా పేరుకుపోతుందండి. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది కనిపించదు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూద్దామండి. చూసారా ఆయిల్ మొత్తం ఎలా పేరుకుపోయిందో. చూడండి, ఇలా ఆయిల్ మంచిగా పైకి తేలాలండి. మనము ఎప్పుడైనా సరే ఒక 2 డేస్ తర్వాత ఉప్పు అనేది చూసుకోవాలండి. ఎమ్మటి తింటే రుచి అనేది తెలియదు. ఒక 2 డేస్ తర్వాత ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసేసుకోండి. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని 8 బాక్స్లో పెట్టేసుకొని ఒక గాజు సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. అంతే అండి, మంచి టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్ అయినా పక్కన పెట్టేయాల్సిందే. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.